వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖలో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన. మళ్లీ అధికారంలోకి రావాలనే ఉబ్బలాటంతో వైకాపా వ్యర్థ ప్రసంగాలు. బాలకృష్ణ. తిరుమల శ్రీవారి సేవలో సినీ నటుడు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి. విశాఖ నగరంలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. నాస్డాక్ లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్సిటివ్ స్పేసెస్ లిమిటెడ్ 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తోంది. 1700 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో డేటా సెంటర్ ను సిఫీ అభివృద్ధి చేయనుంది. దీనిలో 1000 మందికి ఉపాధి లభించనుంది. శంకుస్థాపన వేస్తాం జరిగింది. ఇప్పటికీ మీరు చూశారు, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పెట్టుబడుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో వేగంగా మేము పరిగెడుతున్నాం. టీసీఎస్ ఇప్పటికీ కమిట్మెంట్ అయింది, కాగ్నిసెంట్ అయింది. ఏఎన్ఎస్ఆర్, సత్వా, యాక్సెంచర్, గూగుల్, సిఫీ, ఆసిలర్ మిత్తల్, ఫార్మాలో సుమారుగా 5 కంపెనీలు. ఇట్లా మీరు చూస్తే $120 బిలియన్, $120 బిలియన్, సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం. దాంట్లో 50% గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్కి వస్తుంది. అది ప్రజాప్రభుత్వానికి అభివృద్ధిలో ఉన్న చిత్తశుద్ధి. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్ళ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మీరు పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా November 14th, 15th ఇక్కడ విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా మోడర్నైజేషన్ కానివ్వండి, బ్యూటిఫికేషన్ కూడా మేము చేస్తాం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ అనేది విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా వస్తాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎకనామిక్ రీజన్ని బలోపేతం చేయాలి. ఆంధ్ర రాష్ట్రం $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే దాంట్లో విశాఖపట్నం అంటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కనీసం $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మేము విశాఖపట్నానికి వచ్చేసి ఏదో ప్యాలెస్లు కట్టాలన్నో దానికి రాలేదు. ప్రజలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే పెట్టుబడులు తీసుకురావాలి, అవి గ్రౌండ్ చేయాలి, అవి ఎగ్జిక్యూట్ చేయాలి, అవి బిల్డ్ చేయాలి. తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తున్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. టీసీఎస్ ఇప్పటికీ వాళ్ళ ఇంటీరియర్స్ అన్ని కూడా ఫిట్ అవుట్ అయిపోయింది. నవంబర్ మాసంలో ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం. ల్యాండ్ కూడా ఆల్రెడీ కేటాయించాం, దానికి శంకుస్థాపన వేస్తాం. నవంబర్లో కాగ్నిసెంట్ CEO గారు కూడా వస్తున్నారు. వాళ్ళ కొత్త ప్రాజెక్ట్కి శంకుస్థాపన వేస్తున్నాం. డిసెంబర్లో వాళ్ళ సెంటర్ కూడా, డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నారు. గూగుల్ ఇప్పటికీ మీకు తెలుసు తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నూతన వధూవరులు నాన్న నితిన్ దంపతులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు.
నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురాన్ని గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమతూరు మండలం తుమ్మలకుంట గ్రామంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ మెడికల్ కళాశాలలకు వైకాపా చేసిందేమీ లేదన్నారు. మళ్లీ అధికారంలోకి రావాలనే ఉబ్బలాటంతో పీపీపీ మోడల్పై వైకాపా నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రథమ స్థానంలో నిలపాలన్నదే ఆ ధ్యేయం. తప్పకుండా హిందూపురాన్ని ఇంకా ముందు ముందు ఇటువంటి ఎన్నో జరుగుతున్న వీటిలో మార్పులతో పాటు ప్రపంచంతో మనం మారాలి. మారకపోతే అది మన దురదృష్టం. సో మార్చగల కళ్ళ ముందు కనబడతాయి ప్రత్యక్షంగా ఉన్న జరుగుతున్న మార్పులన్నీ కూడా. ఇప్పుడు వాళ్ళ ఈ స్మార్ట్ కార్డు ఏదైతే రేషన్ కార్డు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాల్లో ఇప్పుడు మనం ఉత్తరాంధ్రకి వెళ్తే ఏముంది స్పందన చెప్తున్నారు. ఏం లేదు. అక్కడ 4 కాలేజీలు అన్నారు, 2100 కోట్లు అన్నారు. మరి వాడు ఖర్చు చేసినంత 212 కోట్లే వాడు ఖర్చు పెట్టింది. అన్ని ఎలా ఉన్నాయని చూస్తున్నారు. మన దగ్గర కూడా మెడికల్ కాలేజ్ తోటి గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్కవేషన్ చేశారు. పైన మొదటి ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం కట్టారు. అంత పడింది. ఏదైనా ఒక లైబిలిటీ ఉండాలి. చేసింది ఏం లేదు కానీ ఇక మళ్ళీ అధికారం రావాలని ఒక ఒకలాట తప్పితే కార్పొరేటర్గా వ్యర్థమైన ప్రసంగాలు తప్పితే ఇది ప్రసంగాలు అంటాం మనం. అంతే. ఇదేదో చేద్దామని ఒక నిబద్ధతతో ఒక సంకల్పంతో లోపల నుంచి తన్నుకొచ్చిన ఒక అభివృద్ధి పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తేనే 6 గ్యారెంటీలు అమలవుతాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శలు గుప్పించారు. జూబ్లీ హిల్స్ రహమత్ నగర్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాగంటి సునీత పాల్గొన్నారు. అన్ని తెలిసి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తారని మోసం చేశారన్నారు. కాంగ్రెస్ నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించారన్న కేటీఆర్, దొంగ ఓట్లను ఎదుర్కోవడంపై పార్టీ పరంగా దృష్టి సారిస్తామన్నారు. మీరందరినీ కోరేది నేను ఒకటే, దగాబడ్డ ప్రతి బిడ్డకు, కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు కలవాలే, కలిసి ఈ లెక్క చెప్పాలి. ఇది కాంగ్రెస్ ఒక్కొక్క వర్గానికి ఎంతెంత బాకీ పడ్డది, ఈ బాకీ కార్డు విషయంలో ఇంటింటికి, గుండె గుండెకు, మనిషి మనిషికి వాస్తవాలు చెప్పాలి. ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు? పెద్ద మనుషులుంటే ఇంట్లో ఒక పెద్ద మనిషి పెన్షన్ పొందే పెద్ద మనిషి ఉంటే, ఒక పెద్ద మనిషికి అయితే ఒక అయ్య ఉంటే, ముసలయ్య ఉంటే ఆయనకు 4000 ఇస్తాం. ముసలమ్మ ఉంటే ముసలమ్మకు కూడా 4000 ఇస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు 2000 రూపాయలు ఇస్తే మేము 4000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. మరి 24 నెలలు అయింది. ఎంత బాకీ ఉన్నారు ఆ ముసలమ్మకు, ముసలయ్యకు అని చెప్పి బాకీ కార్డుల రాసినాం. నెలకు 2000 రూపాయల చొప్పున ఎలక్షన్ జరిగే నాటికి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఒక్కొక్క ముసలమ్మకు, ఒక్కొక్క ముసలయ్యకు బాకీ ఉన్నది 48,000 రూపాయలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆడపిల్లలకు చెప్పినారు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల లోపలనే మా గ్యారంటీ ఇగో మేము ఇస్తామన్నారు. 24 నెలలకు 2,500 కూడితే వచ్చినాయా ఒకరికన్నా పైసలు? మహాలక్ష్మి వచ్చిందా? 2,500 వచ్చినాయా? ముసలోళ్ళకు 4,000 వచ్చిందా? మన పిల్లలకు మన నిరుద్యోగ భృతి అన్నారు, అది వచ్చిందా? అందుకే ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకుపోవాలి. బాకీ కార్డు ముంగట పెట్టి చెప్పాలి, కాంగ్రెస్ వాళ్ళు మీ ఒక్కొక్కలకు ఇంతింత బాకీ ఉన్నారు. మహిళలకు 50,000 బాకీ ఉన్నారు, ముసలోళ్లకు 48,000 బాకీ ఉన్నారు. ఈ లెక్క మొత్తం. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులకు కరువు ఉందేమో కానీ నారావారి నకిలీ మద్యానికి మాత్రం కరువు లేదని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల అనురాధ ఎద్దేవా చేశారు. అనకాపల్లి జిల్లా మాడుగులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యంకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నిరసనలు చేపట్టారు. అందులో భాగంగా మాడుగుల్లో నారావారి నకిలీ మద్యం వ్యతిరేకిస్తూ మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుతో కలిసి రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల అనురాధ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఎదుట నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్ బ్రాండ్ నకిలీ మద్యం ఏరులై పారుతుందన్నారు. రాష్ట్రంలో ఆ నకిలీ మద్యం తాగి ఇప్పటికే ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. నకిలీ మద్యం వల్ల చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాలకు ఆదుకోవాలని అనురాధ డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంలో సిబిఐతో విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అనురాధ స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులను తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రోత్సాహంతో నడుస్తున్నటువంటి అక్రమ మద్యాన్ని మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ ఆఫీస్ ఎదురుగా మీ మహిళలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే మాడుగుల నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి గూడి ముత్యాల నాయుడు గారితో కలిసి మేమందరం కూడా పెద్ద ఎత్తున మహిళలు ఏదైతే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పేదలకు ఉపయోగపడినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కరువయ్యాయి, కానీ ఈ రాష్ట్రంలో ఎన్ బ్రాండ్ అనే నకిలీ మద్యం మాత్రం ఎక్కడా కూడా కరువు లేదు, ఏర్లై పారుతుంది. గత ప్రభుత్వంలో అదే జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికి పేదలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వైద్యంకి ఉపయోగపడే విధంగా మందులు సప్లై చేస్తే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఇంటికి కూడా పేదల్ని ఇంకా పాతాళంలోకి తొక్కే విధంగా కల్తీ మద్యాన్ని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయడము మనందరం కూడా ఈరోజు చూస్తున్నాము. ఎంతో మంది ఆడబిడ్డలు అందరూ కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ చాలా మంది తాళ్ళు కూడా వాళ్ళు తెగిపోయిన పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో. ఈ ప్రజలకి వైద్యం అందుబాటులోకి వస్తే ఏ రకంగా ఉంటుందని చెప్పేసి గత ప్రభుత్వంలో మేము చూపిస్తే ఈ రోజు మందు విచ్చలవిడిగా కల్తీ మందుని ఇళ్ళకి శాతం డోర్ డెలివరీ చేసి ప్రాణాలు ఎలా తీయాలని చెప్పి ఈ కోర్టు కల్తీ మద్యాన్ని ఈరోజు అందిస్తూ ఎలాగ ప్రజలను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం అడుగులేస్తుంది ముందుకి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా విభాగం తరఫున మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. కల్తీ మద్యాన్ని తయారు చేసి పేద ప్రజలు ఆరోగ్యంతో ఎవరైతే ఆ ప్రాణాలతో మీరు ఆ చెలగాటం ఆడుతున్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని, బెల్ట్ షాపులు వీధి వీధికి ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేశారో బెల్ట్ తీస్తామని చెప్పడం కాదు, మీరు బెల్ట్ షాపులు తీయించండి చాలు అని చెప్పి మేము సూటిగా చంద్రబాబు నాయుడు గారికి అయితే మేము డిమాండ్ చేస్తున్నాము. తర్లవాడ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం గూగుల్ డేటా ప్రాజెక్ట్ కోసం 200 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. గతంలో ఈ భూమిని 1971 మనిషికి 2 ఎకరాల చొప్పున 49 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి దళితులకు ఇచ్చిన పంట భూములను సాగు చేసుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు గ్రామ సభలు నిర్వహించకుండా ఆ భూములను కావాలని ఇబ్బంది పెడుతున్నారు. 2022లో హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. రైతులు సాగు చేసుకునే భూమిని పర్మిషన్ లేకుండా భూమిని తీసుకోవడానికి వీలు లేదు అని తీర్పు చెప్పింది. ఈ విషయం అధికారులకు తెలియజేశారు. 13,000 మెగావాట్ల రేడియేషన్ వదులుతున్న ఈ గూగుల్ సెల్ టవర్లను తక్షణమే నిలిపివేయాలని దళిత సంఘాలు ఈ రోజు భీమిలి ఆర్డీఓ ఆఫీస్ ని సిపిఎం సిపిఐ నాయకులతో ధర్నాకు దిగారు. దళితులకి సంబంధించినటువంటి 110 ఎకరాల్లో కూటమి ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్కి ఇవ్వటం కోసం ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం చేసుకునే ముందు రైతులతో సంప్రదింపులు కానీ రైతుల ఆమోదం కానీ తీసుకోకుండానే వాళ్ళు రైతుల యొక్క భూముల్ని ఇస్తామని హామీ తీసుకొని వాళ్ళు ఆల్రెడీ ముందుకి ప్రాసెస్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ కాలనీ దళితులు ఏదైతే తర్లువాడ ఎస్సీ కాలనీ దళితులకి 1971లో 2 ఎకరాలు చొప్పున 48 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. 49 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అయితే 49 మంది 110 ఎకరాలు ఇచ్చారు. అప్పటి నుంచి ఆ భూముల్లో దళితులు చాలా కష్టాలు పడి సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేసుకొని వాళ్ళ యొక్క కుటుంబాల జీవితాలను గడుపుకుంటున్నారు. వాస్తవంగా ఒకసారి ఏదైనా ఇండస్ట్రీకి తీసుకుంటే పంటకు పనికిరానటువంటి భూముల్ని తీసుకోమని చట్టంలో ఉంది. కానీ వీళ్ళు 3 పంటలు పంటలు పండించుకున్నటువంటి భూమిని ఈరోజు కూటమి ప్రభుత్వం అన్యాయంగా దళితులు కాబట్టి వాళ్ళతో లాక్కొని వాళ్ళకి ఏదో ఒకటి చూపించేసి వాళ్ళ పక్కన రోజేసి ఈరోజు గూగుల్ సెంటర్ తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది దళితులందరూ యాక్టివ్ అయ్యి దాన్ని అడ్డుకోవడం అనేది జరుగుతుంది. విషయంగా వాస్తవంగా గ్రామ సభ జరిపేటప్పుడు గ్రామ సభ ముందు నోటీసులు కూడా రైతులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రైతుల అనుమతి లేకుండా గ్రామ సభ అనేది రైతులకి తెలియకుండా ఫేక్ రైతులతోనే ఆ తర్లువాడ పంచాయతీ దగ్గర ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి అసలు ఆ రైతులు భూములు ఇస్తామనే రైతులకు 1 సెంటు కూడా 210 ఎకరాల్లో లేదు. కాబట్టి వాళ్ళతో ఆమోదం తెలిపేసి డైరెక్ట్ గా ఎస్సీ దళితులు కాబట్టి వాళ్ళ భూములు మేము తీసేసుకుంటున్నామని అనౌన్స్ చేస్తే
పాపం దళిత కాలనీలో ఉన్నటువంటి దళితులందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఈ రోజు ఏదైతే ఆ భూమి ఉందో ఆ భూమిలోనూ బీరపాదులు కానీ, ఆనవపాదులు కానీ, చిక్కుడుకాయలు కానీ, మామిడి, జీడి, బొబ్బాయి, అలాగే పూల మొక్కలు, సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేసుకుని వాళ్ళ యొక్క పిల్లల యొక్క జీవన ఉపాధిని సాగించుకున్న తరుణంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం కంపల్సరిగా భూములు తీసుకుంటామని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఒకటి, మొన్న 2022లో కూడా హైకోర్టు తీర్పు చెప్పింది, రైతుల యొక్క పర్మిషన్ లేకుండా భూములు తీసుకోవడానికి లేదు, రైతుల ఆమోదం ఉంటేనే భూములు తీసుకోవాలి, లేకపోతే భూములు తీసుకోకూడదని హైకోర్టు కూడా తీర్పు మా దగ్గర ఉంది. అది కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది. అయినా ఇవన్నీ పక్కన పెట్టి అక్రమంగా దళితులు కాబట్టి అక్రమంగా వాళ్ళ భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో సాగలేము. అదే కాదు, ఆ గ్రామం ఆనుకొని ఉన్నటువంటి గూగుల్ సెంటర్ వస్తే ఒక ఊర్లో ఒక సెల్ టవర్ వేస్తేనే రేడియేషన్ వచ్చేసి జబ్బులు వస్తున్నాయి, కీళ్ళ వ్యాధులు వస్తున్నాయని చెప్పినటువంటి తరుణంలో ఈ రోజు ఆ గూగుల్ డేటా సెంటర్ దాదాపుగా 13,000 మెగా హెక్టర్స్ రేడియేషన్ వదులుతుంది. ఆ రేడియేషన్ మొత్తం ఈ రోజు గూగుల్ కంపెనీ వదులుతుంది. గూగుల్ కంపెనీ కనుక చెప్తారు, రేపు గూగుల్ కంపెనీ వచ్చిన తర్వాత మీ గ్రామం ఖాళీ చేయాలని చెప్తారు. అక్కడి నుంచి దళితులు ఎంకలు కొట్టే ప్రయత్నం అనేది కూటమి ప్రభుత్వం చేస్తుంది. కంపల్సరిగా ఈ ప్రయత్నాన్ని దళితులతోనే దళితులు పోరాటం చేస్తే దానికి ముందు సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చి ఆ గూగుల్ డేటా సెంటర్ ని వెనక్కి పంపిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాయి. మీరు చూస్తుంటున్నారు, గవర్నమెంట్ ప్రతి దిక్కుల ఇవాళ బల్క్ ట్రక్ అని నక్కపల్లిలో పెద్ద ఎత్తున పోట్లాడడం జరుగుతుంది. రాత్రి ఆ జనాలు ప్రజలు పోరాడితే పోయేది లేదని తీసుకున్న నినాదాన్ని వాళ్ళు ఖచ్చితంగా అక్కడ అమలు చేస్తారు. అదే నినాదం కూడా ఇక్కడ కూడా అమలు చేస్తాం. దళితులు భూములు తీసుకుంటే ప్రాణాలనే వదులుతాం కానీ భూములు వదిలే ప్రసక్తి లేదని ఈ రకంగా దళితులంతా ఏకమయ్యారు. ఆనందపురం మండలం తర్లవాడ ఎస్సీ కాలనీ. నా పేరు రెల్లు కొండమ్మ. మేము తర్లవాడ ఎస్సీ కాలనీ గ్రామస్తులం అండి అందరమేనే. మేము నేటికి 53 సంవత్సరాల నుంచి మేము ఆ భూమి మీద పంటలు పండించుకొని జీడి, మామిడి, అంతర్గత పంటలు వేసుకొని అలాగే బొప్పాయి, బెండ అన్ని పెట్టుకొని మేము దాని మీద బతుకుతున్నామండి. ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ కంపెనీకి మీరు ఇచ్చేయాలి, కంపల్సరీగా మీరు ఇవ్వాలి, మీరు లేకపోతే మేము తీసుకుంటామని మా నాయకులు కూడా మమ్మల్ని ఏమో మోసం చేశారండి. నాయకులు ఏం చెప్పారంటే మీరు ఇచ్చేయండి అమ్మ, మేము ఉంటాం కదా అని మీ వెనకతలు అడుగుతాం అంటాను. కానీ ఓటుకైతే బాగా వచ్చి అడిగేసి ఓటు వేయించుకోవడం జరిగింది. కానీ మాకైతే నాయకుల ద్వారా న్యాయం జరగలేదు. విడదీసి పరిపాలన మాలోని ఒకళ్ళు తీసుకెళ్లి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఆశ చూపించి మమ్మల్ని కొట్టించుకున్నట్టు నాయకుల ప్రవర్తన అన్నదండి. మా పెద్దలు ఎప్పుడో అనకూడదు కానీ అప్పుడులో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కునే పరిస్థితిలాగా ఉండాలని వాళ్ళు ఇప్పుడు మాకు ఈ ఉన్న భూమి కూడా ఉంచకుండా చేయడానికి మా నాయకులు కంఠపదంగా చెప్తానండి. ఈ పరంగా మేమైతే భూములు ఇచ్చేది లేదండి. ఎప్పటికైనా మేము గూగుల్ కంపెనీకే కాదు మేము ఇవ్వడానికి మేము ఎప్పుడు ముందుకు లేదండి. ఆ పంటలు పండించుకొని మా జీవనోపాధి మా పిల్లల్ని వాళ్ళని పెంచుకుందామనే ఉద్దేశం తండ్రుల కాడి నుంచి తరాలు బట్టి మేము ఈ భూమిని పండించుకుంటాను, దాన్నే జీవించుకుంటాను. ఇప్పుడు వచ్చి మేము అమ్మడాలు కుమ్మడాలు అలాంటి వేసి మేము జరగలేదు. మేము ఎస్సీ వాళ్ళు దాని మీద జీవనోపాధం జరిపించుకుంటాను. అలాంటి నా పేరు శంకర్ సార్, ఆనందపురం మండలం తర్లవాడ పంచాయతీ అండి. తర్లవాడ పంచాయతీలో గల మేము ఒక దళిత రైతులు సార్. మాకు 1971లో మరి దీపాల పట్ట రాళ్ళు రప్పలతో ఇచ్చారండి. మా తండ్రులు మా తాతలు అందరూ కష్టపడి ఒక రకంగా తీసుకొచ్చి ఆ భూమిని మరి మాకు జీవనోపాధినిగా చేసి ఈ రోజుల్లో మన జీడి తోట అనగా, మామిడి తోట అనగా, అలాగే బొప్పాయి తోట అనగా, పువ్వుల మొక్కలు అనగా ఇవన్నీ సాగనంపుటూ మేము జీవనోపాధిని చేసుకుంటున్నాం సార్. అలాంటిది ప్రభుత్వం అధికారం ఉంది కదా అనేసి మరి మా రైతులందరినీ బెదిరించి ఈ రకంగా తీసుకోవడంలో ఎంతవరకు న్యాయం ఉందో ఒకసారి ఆలోచించండి సార్. ఎందుకంటే మాకు చెప్పలేదు సార్, డెవలప్మెంట్ చేయడం మాకు ఇష్టమే కానీ ఈ డెవలప్మెంట్లో మమ్మల్ని బెదిరించి ఈ రకంగా ఏదో లోబడి చేసుకొని ఏ రకంగా డెవలప్మెంట్కి ముందుకెళ్తారు సార్ ప్రభుత్వం. మేమైతే మా భూములు ఇవ్వడానికి అయితే ఇష్టం లేదండి. ఎందుకంటే మాకు చెప్పలేదు, చేయలేదు. ప్రభుత్వ అధికారులు కూడా ఇష్టారని రైతుల్లో అన్ని రకాలుగా ముందుకు వచ్చి మీకు ఇది ఉందా అదుందని ఆశ చూపెడుతున్నారు. కానీ మాకు ఏది వద్దండి, మాకు భూమే కావాలండి. మా భూమి మాకుంటే చాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అంతే సార్. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గ సభ్యులు రైతులకు ఇబ్బంది లేకుండా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని నర్సాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అన్నారు. మొగల్తూరు వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ గా నిప్పులేటి తారక రామారావు, పర్సన్లు మైలాబత్తుల రాంబాబు,
కౌరు నాగేశ్వరరావుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పండించిన పంటను అమ్ముకునేందుకు కనీసం గోనె సంచులు ఇవ్వలేని నాయకత్వాన్ని ఆ రోజు రైతులు చూశారని, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లించడంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం అందించామని, అలాగే రైతులకు వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. కూటమి ప్రభుత్వం నిరంతరం రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ అఫైర్స్ సలహాదారు ఎంఈ షరీఫ్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, నర్సాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరాం తదితరులు పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఉన్న 12 సొసైటీల్లో పెద్ద సొసైటీగా ఎక్కువ టర్నోవర్ ఉన్నటువంటి మొగల్తూర్ సహకార పరపతి సంఘానికి అధ్యక్షులుగా నాకు అత్యంత ప్రీతివంతమైనటువంటి మిత్రులేటి తారక రామారావు గారిని ఈ సొసైటీకి అధ్యక్షుడిగా పెట్టడం కూడా, అంటే ఈ సొసైటీ యొక్క విధి విధానాలు మరి పెద్ద సుబ్బారెడ్డి గారు చెప్పారు, దాని సొసైటీ సెక్రటరీ గారు చెప్పారు, రామారావు గారు చెప్పారు. ఈ సొసైటీలో అనుభవం కూడా పూర్తి అనుభవం ఉంది. ఆయన ఇక్కడే కూడా ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడే పదవి విరమణ చేయడం, అలాంటి అనుభవం ఉన్న వ్యక్తిని మరి సొసైటీకి చైర్మన్గా చేయడం కూడా మరి రాబోయే రోజుల్లో ఈ సొసైటీని మంచి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పి మరి వారి నాయకత్వాన్ని ఇక్కడ మేము ఏర్పాటు చేయడం, ఈ కూటమి ద్వారా రామారావు గారికి ఈ బాధ్యతను మేమందరం కూడా అప్పగించడం జరిగింది. అలాగే డైరెక్టర్లుగా మరి పెద్దలు కౌరు నాగేశ్వరరావు గారు కానీ, మరి సోదరులు మైలాబత్తులు రాంబాబు గారు కానీ, అంటే వీరందరూ కూడా మరి జనసేన పార్టీ నా విజయం కోసం కూడా రాంబాబు గారు కూడా సహకరించారు. ముందు నేను తెలియజేస్తాను. నేను అదేవిధంగా సొసైటీ విషయం చూసుకుంటే కనుక మొగల్తూరు సొసైటీ ప్రత్యేకంగా రైతాంగానికి, అంటే నర్సాపు నియోజకవర్గం చూసుకుంటే కనుక మనం తీర ప్రాంతంలో ఉన్నాం. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు వివిధ రకాలుగా మన నియోజకవర్గానికి, ఎందుకంటే తీర ప్రాంతంలో ఉండడం వల్ల తుఫాన్లు కానీ వచ్చినప్పుడు కానీ మొదటగా నష్టపోతుంది రైతాంగం. ఇక్కడ రైతులు నష్టపోతున్నారు. గత పూర్వం చూసుకుంటే కనుక దాదాపు 30,000 ఎకరాలు సాగు చేసుకున్న పరిస్థితి రైతాంగం ఇక్కడ. మరి ఈరోజు చూసుకుంటే అది దాదాపు 5-6 వేల ఎకరాలకి సాగు చేసుకునే విధంగానే మన నర్సాపు నియోజక రైతాంగం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఈ మొగల్తూర్ సొసైటీ ద్వారా ప్రతి ఒక్క రైతుకి కూడా అండగా ఉండే విధంగా మరి ఏదైనా సబ్సిడీ రూపంలో అవ్వచ్చు, ప్రభుత్వ రుణాల నుంచి వారికి నిధులు సమకూర్చే విధంగా ఈ యొక్క సొసైటీ బ్యాంక్ అన్నది పూర్తిగా రైతు పక్షాన రైతుల కోసం పూర్తిగా కష్టపడి పనిచేయాలని చెప్పి మరి ఏదైతే 3-man కమిటీ ఉందో ఆ కమిటీకి సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను ఏలూరు జిల్లా పోలవరం మండలంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు తెల్లం బాలరాజు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేస్తూ స్థానిక ఎక్సైజ్ కార్యాలయం వద్దకు వెళ్లి ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పాలనలో వెలుగు చూసిన కల్తీ మద్యం కుంభకోణంను సిబిఐ దర్యాప్తు నిర్వహించాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుగ్గ మురళి, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, జిల్లా యువజన నాయకుడు సుంకర కొండబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు పొడుం శ్యామ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నకిలీ మద్యంపై సిబిఐ విచారణ, నకిలీ మద్యంపై సిబిఐ విచారణ, నకిలీ మద్యంపై సిబిఐ విచారణ. కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని, నకిలీ మద్యాన్ని, నకిలీ మద్యాన్ని, నకిలీ మద్యాన్ని. ఒకసారి ఇటు చూడమని ఇలా చూడండి సార్. ఒకసారి ఎలా
ఈ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.